వైసీపీలో మళ్లీ ఇన్ఛార్జీల మార్పుపై రచ్చ జరుగుతోందా? పార్టీకి ఇన్ఛార్జీలు లేని చోట కొత్త నేతలకు అవకాశం కల్పిస్తుండడం రాజకీయ దుమారం రేపుతోందా? ఇటీవల ఓ నియోజకవర్గానికి ఇన్ఛార్జి పోస్టు కావాలని ఓ నేత హైకమాండ్ ను కోరితే ఆయన్ను మరో నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? లోకల్ నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించకుండా నాన్ లోకల్ నియోజకవర్గాలకు నేతలను ఎందుకు పంపిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. పార్టీ ఓటమితో చాలా మంది నేతలు వైసీపీని వీడారు. మరికొందరు నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. దాంతో చాలా నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. అయితే నియోజకవర్గం ఇన్ఛార్జీల మార్పు ఇప్పుడు పార్టీలో అగ్గిరాజేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నేతలను మార్చడమే కారణమని తేలింది. ఇప్పుడు మరోసారి నాన్ లోకల్ నేతలకు ఇన్ఛార్జ్ పదవులు అప్పగిస్తుండడంతో దుమారం రేపుతోంది. ఇప్పటికే కొందరు నేతలు పార్టీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఏ మాత్రం సంబంధం లేని చోట కనీసం 10 మంది కార్యకర్తలతో కూడా పరిచయాలు లేని నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్లి ఏం చేయగలమని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులను మార్చడంతోనే వైసీపీ ఓటమి పాలైంది. అప్పట్లో కొందరు నేతలు తమ సొంత జిల్లాలు వదిలేసి ఇతర చోట్లకు వెళ్లి మరీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు కొత్త నియోజకవర్గంలో పరిస్థితులు అంచనా వేయలేక నేతలు సహకరించక చాలామంది లీడర్లు ఓటమి పాలయ్యారు. అప్పట్లో చిలకలూరిపేటలో గెలిచిన మాజీ మంత్రి విడతల రజని గుంటూరు వెస్ట్ నుంచి పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. అటు నెల్లూరులో ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా బరిలో దిగి దెబ్బతిన్నారు. తిరిగి విడతల రజనీని చిలకలూరిపేటకు పంపించారు. పేట ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దాంతో అక్కడ సీనియర్ నేతగా ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీని వీడాల్సి వచ్చింది. అటు సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబును ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా బదిలీ అయ్యారు. అటు ఉత్తరాంధ్రలో గుడివాడ అమర్నాథ్కు ఆయన ఒకటి కోరుకుంటే అధిష్టానం మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఆయన ఆ నియోజకవర్గం వైపు కూడా చూడకుండా విశాఖ కేంద్రంగానే రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. తనకు నర్సరావుపేట లేదా గుంటూరు పార్లమెంటు స్థానాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని మోదుగుల హైకమాండ్ను కోరినట్టు తెలుస్తోంది. కానీ ఆయనకు బలవంతంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దాంతో పార్టీ హైకమాండ్ తీరుపై మోదుగుల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. విజయవాడలో తానెప్పుడు పనిచేయలేదని, ఆ ప్రాంతంలో తనకు సంబంధం కూడా లేదని, తన మొహం అక్కడి ప్రజలకు తెలియదు, తనకు వాళ్ళు తెలియదని ఇదే విషయాన్ని పార్టీలో ఓ సీనియర్ నేత దగ్గర చెప్పుకొని బాధపడ్డట్టు తెలుస్తోంది. వాస్తవానికి గుంటూరు జిల్లా మోదుగుల స్వస్థలం. గతంలో ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టికెట్ దక్కలేదు. దాంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కానీ ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోదుగులను పిలిపించుకుని బుజ్జగించారు. ఆ తర్వాత మోదుగులకు విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మోదుగుల మాత్రం విజయవాడ వెళ్లేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దాంతో మోదుగుల పార్టీ ముఖ్య నేతను కలిసి వివరణ ఇచ్చారని సమాచారం. తనకు విజయవాడతో ఎలాంటి సంబంధం లేదని, తాను అక్కడ రాజకీయాలు చేయలేనని అన్నారట. ఈ నిర్ణయంతో సమయం వృధా తప్పితే మరో ప్రయోజనం ఉండదని కూడా తేల్చి చెప్పారట. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం వైసీపీలో కాకరేపుతోంది. అంతేకాదు తమకు సంబంధం లేని చోటకు వెళ్లి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం, ఆయన చెప్పినట్టు పనిచేయాల్సిందేనని ముఖ్య నేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారు. దీంతో అవుననలేక కాదనలేక సైలెంట్గా ఉంటూ పార్టీ యాక్టివిటీలో పాల్గొనకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారట పలువురు నేతలు. మొత్తం మీద వైఎస్ జగన్ నిర్ణయాలను కాదనలేక పార్టీని వీడలేక ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే కరెక్ట్ టైం చూసుకొని ఓ మంచి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.